నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ శైలజ క్రియేషన్. హాయ్ గైస్, ఇది ఏంటో అనుకుంటున్నారా? వడలా బాలుషానా ఏంటి? నాకు కూడా సరిగా తెలియదు. ఇప్పుడు వీడియో పూర్తిగా చూస్తేనే తెలుస్తుంది. చూడండి, బాలుషా లాగుంది, వడలాగుంది, ఏదో మరి చూద్దాం. తర్వాత మనం 2 కప్స్ మిల్క్ తీసుకున్నాను విత్ 2 టీ స్పూన్ షుగర్ తోటి. 2 కప్స్ మిల్క్ తీసుకొని 2 టీ స్పూన్ షుగర్ తోని అలా తీసుకొని పచ్చిపాలే తీసుకోవాలండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఈస్ట్ వేయాలి. ఆ తర్వాత పాలను చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత 3 కప్స్ మైదాని ఇలా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. 3 కప్స్ మైదాకి 2 కప్స్ మిల్క్ అన్నమాట. 1కి 1.5 చొప్పున పాలల్లో షుగర్ కలుపుకోవాలి. పచ్చిపాలు తీసుకోవాలి. ఇది నోట్ చేసుకోండి. ఇలా కలిపేటప్పుడు కొద్దిగా ఉప్పు వేయాలి. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి కలపాలి. ఆ తర్వాత బేకింగ్ సోడా 1 టీ స్పూన్. 1 టీ స్పూన్ బేకింగ్ సోడా అయితే సరిపోతుంది. అది కూడా వేయాలి. ఇది వేస్తే కొద్దిగా కష్టం అనిపిస్తుంది, కానీ కలిపేటప్పుడు తినేటప్పుడు అయితే చాలా రుచిగా ఉంటుంది. తర్వాత ఇందాక చూపించాను కదా, వెనిలా ఎసెన్స్ కూడా వేయాలి. ఆ తర్వాత బటర్ వేయాలి. బటర్ కూడా వేడి చేయొద్దు, అందుకనే చేతితో తీసుకోవడం జరిగింది. అలా చేసి ఒక 4 అవర్స్ ఇలా నానబెట్టాలి. ఈ 4 అవర్స్లో ఎంత ఉబ్బిపోయింది చూడండి పిండి. ముందు పిండి చూడండి, ఇప్పటి పిండి చూడండి, చాలా తేడాగా ఉంది కదా. కొద్దిగా ఆయిల్ పెట్టుకొని ఇలా ఈ పిండిని తాకితే ఉండలు లేకుండా చాలా చక్కగా కలిసిపోయిందనే విషయం మనకు అర్థమైపోయింది. పిండిని మట్టుకు ఇలా లేపితే ఇలా సాగినట్టుగా ఉండాలి. అంతవరకు వస్తే పిండి నానిందనే విషయం మనకు అర్థమైపోతుంది. ఆ తర్వాత దీన్ని కొద్దిగా పొడి పిండి వేసుకుంటూ మనం చపాతీని ఎలా చేస్తామో అలా చపాతీ కర్రతో చేయాలి. కింద కొద్దిగా పొడి పిండి వేసుకుంటూ చేయాలి. ఇంత క్వాంటిటీ ఉన్నటువంటి పిండిని తీసుకోవాలి. దీనిలో 3 అవుతాయి. అవి ఏంటో ఇంకా చెప్తాను, వినండి. 3 అవుతాయి అన్నమాట. చూడండి, ఇలా చిన్న చిన్నగా అనాలి. పెద్దగా అంటే మట్టుకు పిండి సరిగా సాగదన్నమాట, అలాగే ఉండిపోతుంది. ఇలా చేస్తూ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఒకటి మనము ప్రెస్ చేసి దీన్ని 3 రౌండ్స్ వస్తాయి. ఒక్క దాంట్లో ఒక్క చపాతీ, అంత క్వాంటిటీ తీసుకున్నాం కదా, ఒక్క చపాతీలో 3 వస్తాయి అన్నమాట. చూడండి, ఇవి 3 వచ్చాక చూడండి వచ్చేసాయి కదా. ఇలా 3 ఇలా కట్ చేసి దాన్ని తీసుకొని దానికి మధ్యలో ఒక హోల్ చేయాలన్నమాట. ఆ హోల్ చేయడానికి ఇంకొకటి తీసుకోవాలి. ఇక్కడైతే స్కెచ్ పెన్ మూత లాంటిది ఒకటి చూసారు, కానీ అది కొంచెం పెద్దగా ఉంది. మరి అదేంటో నాకు కూడా తెలియదు. ఇది నా కూతురు చేసింది, నాకు అస్సలు రాదండి ఇదైతే. చూడండి, ఈ విధంగా చేసి ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక కవర్కి ఆయిల్ రాసి ఆ కవర్ మీద చక్కగా ఇవన్నీ పెట్టేసి దానిపైన పచ్చిది ఒకటి క్లాత్ తడిపి కప్పాలన్నమాట. మీకు పూర్తిగా అర్థమైపోయింది కదా. ఇలా కప్పిన తర్వాత మనం చూస్తే ఇంతవరకు వచ్చేస్తాయి అన్నమాట. 3 కప్పుల పిండికి ఎన్ని అయ్యాయి చూడండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మనం స్టవ్ వెలిగించుకొని ఒక ముకుడు పెట్టేసి ఆ ముకుడులో ఆయిల్ పోయాలి. డీప్ ఫ్రైకి సరిపడేటటువంటి ఆయిల్ పోసి ఆయిల్లోకి ఒకటి అన్నం చెంచా ఉంటుంది కదా, హస్తం. ఆ హస్తం తీసుకొని దీంట్లోకి ఆయిల్లోకి విడవాలన్నమాట. ఇలా వేయగానే అందులో పడిపోతుంది. చూడండి ఎంత బాగుందో. అలా వేస్తుంటేనే పొంగిపోతుంది. ఆ పొంగకపోతే అస్సలు బాగుండదండి. అలా పొంగాలి అంటే మట్టుకు చాలాసేపు మట్టుకు పిండి కలపాలి. పిండి ఎంతసేపు కలిపితే అంత బాగా వస్తాయి. చూడండి, మీరు ఏ బేకరీ షాపుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా సూపర్గా రెడీ అయిపోయాయి. ఎంత బాగా స్పాంజీగా ఎంత బాగా పొంగాయి చూడండి. మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు దాన్ని అస్సలు ప్రెస్ చేయకూడదు. ఇలా ఇక్కడి నుండి కింది నుండి ఆయిల్ దాని పైన పోయాలి. మనము వేసినటువంటి దాని మీద ఆయిల్ అలా పోయాలి, అస్సలు ఒత్తకూడదు. ఒత్తితే మట్టుకు ఈ ఐటెం మీకు రానట్టే లెక్క. చూసారా, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అలా డీప్ ఫ్రై చేస్తూ ఉండాలి. అవన్నీ పూర్తిగా అయ్యాక మనము అవి సర్వ్ చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుందిగా, ఆ చాక్లెట్ని హాట్ వాటర్ ఒక బాగా మసిలేటువంటి నీళ్ళను ఒక బౌల్లో ఉంచి ఆ తర్వాత ఈ చాక్లెట్ని ఒక చిన్న బౌల్లో వేసి దాన్ని ఇలా మెల్ట్ అయ్యేలా చేయాలి. ఇది పూర్తిగా కరిగిపోవాలి. మనకి ఇండియాలో అయితే ఉట్టిగానే కరిగిపోతుంది, కానీ ఇక్కడైతే కొంచెం చల్లటి వాతావరణం కదా, అందుకని ఇది మొత్తం
అలా వేయాలి. ఆ వేసిన తర్వాత దానికి మొత్తం చాక్లెట్ అంతా కూడా ఈ విధంగా చూసారా, ఇవన్నీ కూడా గోలిచ్చిన తర్వాత నూనెలో నుండి తీసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా చాక్లెట్ రాయాలండి. మధ్యలో ఈ విషయం చెప్పాను కదా. చాక్లెట్ రాసిన తర్వాత దానిపైన మల్టీ కలర్ స్ప్రింకిల్స్ ఉంటాయండి. అవి తీసి వాటిపైన ఇలా డెకరేట్ చేసుకోవాలి. అవి స్ప్రింకిల్స్ లేకముందే తినాలనిపించింది ఆ స్మెల్ చూసి. స్ప్రింకిల్స్ చాక్లెట్ మెల్ట్ చేశాక ఇంకా చాలా సూపర్గా ఉంది. మరెందుకు ఆలస్యం, ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేశారనుకోండి, కొత్త కొత్త వీడియోలు, నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక విషయం అండి, పిండి ఎక్కువగా కలిపితేనే ఈ డోనట్స్ చాలా బాగా వస్తాయన్నమాట. సరేనా? వీటి పేరు డోనట్స్. మీకు అందరికీ తెలుసు, ఏ బేకరీ షాప్కి వెళ్ళినా కానీ ఇంత మంచి డోనట్స్ ఇంత తక్కువ ధరలో మాత్రం దొరికేవే. ఇంత మంచి డోనట్స్ తక్కువ ధరలో మనకు కావాలి అనుకుంటే మట్టుకు తప్పకుండా చేయండి, కామెంట్స్లో పెట్టేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.